ఢిల్లీలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఎప్పుడు ఏదో ఒక వివాదాలకి అడ్డాగానే మారుతూ ఉంటాయి. ఉగ్రవాద కుట్రలు దేశంలో ఏ మూలన జరిగినా ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీలతో కాస్తో కూస్తో లింక్ ఉంటుంది. గతంలో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆల్ఫలా యూనివర్సిటీ డాక్టర్లు లెక్చరర్లు ఉన్నారు. ఆ యూనివర్సిటీని అడ్డాగా చేసుకుని బాంబు పేలుళ్లకి పాల్పడ్డారు. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్ని ఆందోళనలు చేశారు, ఎంతమంది చనిపోవడానికి కారణమయ్యారు నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు. ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఏం చేస్తున్నారు, బ్రాహ్మణులను చంపేస్తామని గోళ్ల మీద రాయటం, రీసెంట్ గా బ్రాహ్మణ జర్నలిస్ట్ మీద కూడా దాడి చేశారు. అలాగే మహమ్మద్ అలీ జిన్నా పోస్టర్స్ యూనివర్సిటీలో గోడల మీద అంటిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు రీసెంట్ గా ఢిల్లీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఆయుధాలు దొరికాయి. ఏంటిది అసలు? ఇటు చదువుకోవడానికి వస్తున్నారా, ఉగ్రవాదులకు సహాయం చేయడానికి వస్తున్నారా? అందరూ నేను అన్నాను. కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకుండా ఈ ఆయుధాలు ఎలా వస్తాయి, పేలుళ్ళు ఎలా జరుగుతాయి, జిన్నా ఫోటోలు గోళ్ల మీద ఎలా అంటిస్తారు, బ్రాహ్మణ విద్యార్థుల మీద దాడి ఎందుకు చేస్తారు, ఇలాంటి అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. షబాజ్ అంట వాడి పేరు. యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో స్టే చేస్తున్నాడు. స్టే చేయటమే కదా పెద్దగా హాని ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఆ హాస్టల్ గదిలో సోదాలు చేస్తే ఆయుధాలు దొరికాయి, దొంగ నోట్లు దొరికాయి, కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి, ఫేక్ సర్టిఫికెట్స్ దొరికాయి. ఏం చేస్తున్నారా భయ్ మీరు? నాకు అర్థం కాదు. ఆడేవాడో షబాజు మీ హాస్టల్ గదిలోకి వచ్చి ఎలా ఉంటున్నాడు? పైగా వాడు ఎంసీఏ విద్యార్థి అంట, ఎంసీఏ చదువుతున్నటువంటి స్టూడెంట్. గతంలో ఢిల్లీలో ఒక వీధిలో బాంబు పేలుళ్ళు జరిగాయి. దాంట్లో ఈ షబాజ్ హస్తం ఉన్నాడు. అంటే ఒక్కసారి వాడని ఫైనల్ అయితే వాడు ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం పోలీసుల దగ్గరకు వచ్చేస్తుంది. అయితే అసలు వీళ్ళు సోదాలు చేశారు కదా, ఏమేమి దొరికాయో ఒకసారి చూద్దాం మనం. 32 బోర్ పిస్టల్ కు చెందిన 2 ఖాళీ మ్యాగజైన్లు, 4 ఖాళీ 315 బోర్ షెల్స్, 12 బోర్ కార్ట్రిడ్జ్లు, 12 బోర్ కార్ట్రిడ్జ్లు, ఇతర కార్ట్రిడ్జ్లు, నకిలీ కరెన్సీ నోట్లు 500 వెయ్యట, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డజన్ల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు. ఇది ఈ హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం, యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఉగ్రవాదులకి ఎవడో కూడా సపోర్ట్ చేయకుండా, ఉగ్రవాదులతో కలిసి వీళ్ళు చేతులు కలపకుండా అంత ధైర్యంగా వాడు ఎలా వస్తాడు? వాడికి ఉగ్రవాదులతో లింకులు ఉండే ఉంటాయి కదా. ఈ ఢిల్లీ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం నిఘా పెట్టాలి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి సోదాలు చేయడం, లేదంటే ఏదైనా ఘటన జరిగితేనే ఎంక్వైరీ చేయడం కాకుండా ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. వీటి మీద ఉక్కుపాదం మోపాలి. అసలు యూనివర్సిటీల్లో నిత్యం లేచిన దగ్గర నుంచి ఏం జరుగుతుంది, ప్రతి వాడి అందులో ఉన్న ప్రతి స్టూడెంట్ ఆధార్ నంబరు, మొబైల్ ఫోను, లొకేషన్ ట్రేస్ చేసి ఏం జరుగుతుంది అనేది పోలీసులు నిత్యం గమనిస్తే తప్ప ఢిల్లీలో జరిగే అరాచకాలు ఆగు. ఢిల్లీలో జరిగే అరాచకాలన్నింటికీ కేంద్ర బిందువు యూనివర్సిటీలే. ఖచ్చితంగా ఉగ్రవాదుల హస్తం ఉంది ఈ యూనివర్సిటీల్లో. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా చెడ్డవాళ్ళని నేను అన్నాను, లెక్చరర్స్ అంతా చెడ్డవాళ్ళని నేను అనను. కానీ ఉగ్రవాద భావజాలానికి లొంగిపోయేటువంటి కొంతమంది విద్యార్థులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడో పేలుడు జరిగిన తర్వాత కేంద్ర బలగాలు ఉరుకులు పెట్టడం కాదండి, పోలీస్ వ్యవస్థ పరుగులు పెట్టడం కాదు. జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి అంటే రెగ్యులర్ గా ఏవైతే వివాదాస్పదమైనటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా కన్నేయాలి పోలీసులు. పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టాల్సిన అవసరం. లేదంటే అనర్థాలు జరిగిన తర్వాత, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్న తర్వాత మనం ఎలర్టే పరుగులు పెడితే ఉపయోగం ఉంది? ఈ రోజు అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని వెళ్ళారు, మీరు వెళ్ళే రూపా షాబాజ్ అనేవాడు పారిపోయాడు. వాడు తప్పించుకొని ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయాడు తెలియదు, వెళ్ళిపోతాడు. ఇట్లా జరిగిందని వాడికి నిజంగా ఉగ్రవాదులతో సంబంధం ఉంటే వాళ్ళకి చెప్పుకుంటాడు, జాగ్రత్త పడతాడు. వీడికి ఎక్కడున్న అనుచరులు వీళ్ళు జాగ్రత్త పడతారు. అమ్మో వాడు దొరకలేదు, అదృష్టవశాత్తు పారిపోయాడు, మనం దొరకకూడదని వీడి అనుకున్నటువంటి అనుచరులు జాగ్రత్త పడతారు. మనం వీళ్ళని పట్టాలి అంటే రైతు ఎలా అయితే చినుకు పడక ముందే పంట పొలాలకు అవసరమైనటువంటి విత్తనాలు సిద్ధం చేసుకుంటాడు, పంట పొలాన్ని దున్నించి రెడీ చేసుకుంటాడు, పోలీసు వ్యవస్థ కూడా ఇలాంటి వాళ్ళని పట్టాలి అంటే ముందుగానే ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలి. అంతేగాని అప్పటికప్పుడు చినుకు పడింది కదా పొలం దున్నేద్దాం విత్తనం పెట్టేద్దాం అంటే అవదు. ముందుగా ప్లానింగ్ ఉండాలి, రైతుల కంటే ఎక్కువ ప్లానింగ్ ఉండాలి పోలీసు వ్యవస్థ. లేదంటే వీళ్ళు దొరకరు. ఈ అరాచకాలు జరుగుతూనే ఉంటాయి, ఢిల్లీలో బాంబు పేలుళ్ళు జరుగుతూనే ఉంటాయి, దేశవ్యాప్తంగా ఏదో ఒక మూల ఉగ్ర కుట్రలు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక విద్యార్థుల్ని ఉగ్రవాదంలో లాగుతూనే, మారుమూల ప్రాంతాల్లో కూడా ఎవడో ఒకడో ఉగ్రవాదంలోకి లాగబడుతూనే ఉంటాడు. విజయవాడ లాంటి ప్రాంతంలో, ఎక్కడో విద్యాధరపురం లేదంటే వించిపేట లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు తయారవుతున్నారంటే ఈ యూనివర్సిటీల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో యాక్టివ్గా నిత్యం లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా ఎవడ పోస్టులు పెడుతున్నాడు, ముస్లింస్ను తిడుతూ ఎవడ పోస్టులు పెడుతున్నాడు, హిందువులను తిడుతూ ఎవడ పోస్టులు పెడుతున్నాడు, ఈ పేజీలన్నింటినీ పోలీసులు ఛేదించి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రం ఇలాంటి వెధవులు త్వరగా బయటకు వస్తారు, దేశానికి ప్రమాదం అనేది ఉండదు. ముందుగా యూనివర్సిటీల మీద ధ్యాస పెట్టండి. యూనివర్సిటీలకి పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా
వారి మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నాడా, ఉగ్రవాదంలోకి వెళుతున్నాడా, ఉగ్రవాదాన్ని దేశంలోకి పిలుస్తున్నాడా, ఉగ్రవాద శక్తులతో కలిసి బాంబు పేలుళ్ళకి పాల్పడుతున్నాడా అనే అంశాలని ఒక్కసారి తల్లిదండ్రులు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి ఢిల్లీ అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన గురించి, ఆయుధాలు దొరకడం మీద మీ అభిప్రాయం ఏంటి? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కానీ అంతకుముందు ఆల్ఫాలా యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటనల మీద కానీ మీ అభిప్రాయం ఏంటని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.